నిత్యావసర సరుకుల కోసం, అత్యవసరమైన వైద్య సేవల కోసం వారు పడే పాట్లు అన్నీ ఇన్ని కావు. ఉదయం స్కూల్ పిల్లల పరిస్థితి అయితే మరీ దారుణం. తెగిపోయిన ఆ వంతెనను దాటుకుంటూ వెళ్లాలి. ఇక వర్షం వచ్చిందంటే చాలు ఆ ఊరికి నడిచి వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. కర్నూలు జిల్లా కోసిగి మండల పరిధిలోని 500 జనాభాతో దేవరబెట్ట గ్రామం ఉంది. ఆ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో పెద్ద వంక ఉంది. వర్షం వస్తే చాలు నదిలా ప్రవహిస్తోంది. ఈ వంకపై శాశ్వత పరిష్కార దిశగా వంతెన నిర్మాణం చేపట్టాలని ఆ ఊరి గ్రామస్తులు కోరుతున్నారు. గతంలో ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి గడప గడపకు వెళ్లినప్పుడు అప్పటికప్పుడు పైపులు వేసి తాత్కాలికంగా వంతెన వేశారు. కానీ 2-3 రోజులకే వర్షాలు వచ్చి వంకలు ఉధృతంగా ప్రవహించడంతో ఆ వంతెన కొట్టుకుపోయిందని గ్రామస్తులు తెలిపారు. గ్రామ కష్టాలు చూసినటువంటి కోసిగికి చెందిన శరబంద రాజు అనే వ్యక్తి సొంత ఖర్చుతో తాత్కాలికంగా ఆ ఊరికి రాకపోకలు సాగించేందుకు వంతెన వేయించారు. అది కూడా మొన్న కురిసిన భారీ వర్షాల కారణంగా వంతెన తెగిపోయిందని తెలిపారు. 5 రోజుల నుంచి గ్రామానికి వచ్చే రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయని తెలిపారు. వంతెన తెగిపోవడంతో గ్రామానికి 108 అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేదు. నెలలు నిండిన గర్భిణీలు తీవ్ర అస్వస్థకు గురై వారిని 4 మనుషుల సహాయంతో వంక దాటించి హాస్పిటల్కి తీసుకువెళ్లిన పరిస్థితి ఏర్పడిందని కన్నీరు పెట్టుకున్నారు. దయచేసి ఈ వంకపైన శాశ్వత వంతెనను నిర్మించి మా గ్రామాన్ని కాపాడాలని ఆ ఊరి గ్రామస్తులు కోరుతున్నారు. రాత్రిపూట అట్లా జ్వరాలు గిరాలు వస్తే చాలా ఇబ్బంది చేస్తారు. ఈ వంతెన వల్ల గర్భవతులు ఈ బ్రిడ్జి తెగిపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది. సరే ఎంత చెప్పినా పై అధికారులు అసలు పట్టించుకోవట్లేదు. దీన్ని అయితే బాగా ప్రభుత్వం కొంచెం గట్టిగా చేసేటట్లు చూడాలి సార్. ఇదే మాకు మెయిన్ రహదారి. గర్భిణులు ఉన్నారు సార్. అంబులెన్స్ వచ్చినా కానీ అసలు అంబులెన్స్ అక్కడి నుంచే వెళ్ళిపోతున్నారు సార్ వాపసు. ఈరోజు బియ్యం వచ్చినది, బియ్యం అక్కడే దింపిపోయినారు సార్. మాకు టూరా బియ్యం కానీ రావడం లేదు. ఈసారి వల్లమన్నారు. మా పరిస్థితులు అసలు ఎవరు చెప్పుకోరు, ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు సార్. ఎన్ని టీవీ న్యూస్లు వచ్చినా ఎవరు వచ్చినా ఒకే ఫోటోలు దింపుకుంటారు, పోతారు. మన ఇంజనీర్ సార్ వచ్చినాడు, టేప్ పట్టి కొలు తీసుకున్నాడు, చూసినాడు, అయిపోయి రేపు ఎప్పుడో చర్య చేస్తామప్పా అన్నారు. పిల్లలను కానీ చూసినాడు సార్. ఎవరు ఈ బ్రిడ్జి గురించి పట్టించుకోవడం లేదు సార్. ఇప్పటి గురించి మమ్మల్ని కోసికి వెళ్ళాలన్నా ఏదైనా హాస్పిటల్కి పోవాలన్నా మా తిప్పులు ఎవరు చూడలేసం కదా సార్. 500 మంది ఉన్నాం సార్ గ్రామంలో. 150 ఇండ్లు ఉన్నాయి సార్. ఏదైనా రాత్రిపూట జ్వరాలు వచ్చినా ఏదైనా ఇబ్బంది వచ్చినా మేము ఈ బ్రిడ్జి దాటిపోవాలన్నా కొద్దిగా ఇబ్బంది ఉంది. గర్భిణులు ఉన్నారు సార్. ఇప్పుడు 5-6 మంది గర్భిణులు ఉన్నారు. వాళ్ళకి 9 నెలలు సార్. అప్పుడో ఇప్పుడు అన్నట్లుండదు సార్. మా చాలా ఇబ్బందిగా ఉంది సార్. అంబులెన్స్కి ఫోన్ చేసినా బ్రిడ్జి అవతల రాండి, మేము బ్రిడ్జి దాటేయాలంటే అక్కడ నుంచి వచ్చి మేము ఇదంతా ఊరు మొత్తం వచ్చి దాటించినాక అంబులెన్స్లకి గర్భిణి తీసుకువెళ్తారు సార్. లేకుంటే మా పరిస్థితులు ఇంతే సార్. ఇంకా సార్ కలెక్టర్ ఎక్కడున్నా మా ఊరు కోసం దయచేసి చూడండి సార్. కొద్దిగా ఏదో ఇంత ఇబ్బంది పడుతున్నాము. మా గర్భిణులు, స్కూల్ పిల్లలు, మా ఊరు మొత్తం 500 జనాభా ఉన్నాం సార్. సంవత్సరానికి 3-4 బట్టలు వేస్తారులే కానీ మట్టి వేస్తారు. అది అట్లా వంక వచ్చిందే వెళ్ళిపోతుంది సార్. ఇప్పటికే ఈ వారంలో ఒక రైతు శరబందరాజు మా ఊరు కోసము మట్టి వేయడం జరిగినది సార్. అది ఇప్పుడు ఒక 15 రోజుల్లోనే మళ్ళీ పోయింది సార్. మరి ఇప్పుడు చాలా అతిదారంగా ఉంది సార్ మా ఊరు. ఏదో కలెక్టర్ సార్ మీరే దయచేసి చూడండి సార్. మా ఇక్కడ మండలంలో ఉండే అధికారులు కానీ చూడండి సార్. కొద్దిగా ఉండే నాయకులు కానీ, మండల ఎమ్మెల్యే కానీ, మన ఇప్పుడు ఇన్ఛార్జ్ వచ్చే నాయకులు, టీడీపీ నాయకులు కానీ చూడండి సార్. దయచేసి మా ఊరిని ఏదన్నా బ్రిడ్జి మంచిగా ఏదో చేయండి సార్. ఈ మట్టి వేసి సంవత్సరానికి 3-4 బట్టలు తెగిపోయి మన సొంత డబ్బుతో వేసుకున్నా కానీ మా కళలు నెరవేరు సార్.